పాలమూరు రంగారెడ్డి సీతారామసాగర్ డిండి గౌరివెల్లి ప్రాజెక్టులకు 6 ఏళ్లలోగా పర్యావరణ పరిస్థితులు అనుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో 4 ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల అంశంపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. సుప్రీం తీర్పు వల్ల పర్యావరణ అనుమతుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లభించాయని, రాష్ట్ర ప్రభుత్వం సాగించిన న్యాయ పోరాటం ఫలితంగానే ఈ తీర్పు వచ్చిందని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహా సంబంధిత సంస్థలతో సమన్వయం పెంచి అనుమతులు సాధించాలని, నీటిపారుదల శాఖ ఇంటర్ స్టేట్ విభాగాన్ని సాంకేతిక, పర్యావరణ, న్యాయ నిపుణులతో బలోపేతం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్జీటీ, సుప్రీంకోర్టు తదితర వేదికలపై తెలంగాణ ప్రయోజనాలను సమర్థంగా వాదించాలని నిర్దేశించారు. వివిధ ప్రక్రియలకు సంబంధించి డెడ్లైన్లు విధించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పంప్ హౌస్ను పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సీతారామసాగర్ అనుమతులు రాగానే పనులు పునఃప్రారంభించేలా ఇంజనీరింగ్ ప్యాకేజీలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలవరం ముంపునకు గురయ్యే భూములు, మౌలిక వసతులకు పరిహారం చెల్లించే బాధ్యత కేంద్ర సంబంధిత సంస్థలదే అన్న మంత్రి పొంగులేటి, పెండింగ్ అంచనాలను పూర్తి చేసి తెలంగాణ క్లెయిమ్లను అధికారికంగా సంబంధిత సంస్థల ముందు ఉంచాలని చెప్పారు.